మొత్తానికి దేవర బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. 6 రోజుల్లో టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల షేరు, అలాగే వరల్డ్ వైడ్గా 194 కోట్ల షేరు, 334 కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది. ఇక ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అందుకుంది, అలాగే ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాలేదో ఇప్పుడు చూద్దాం. ముందుగా నైజాంలో 44 కోట్లకు అమ్మితే 48 కోట్లు సాధించి 4 కోట్ల ప్రాఫిట్స్ అందుకుంది. ఇక సీడెడ్లో 22 కోట్లకు అమ్మితే 22 కోట్లు కలెక్ట్ చేసి రేపటి నుంచి ఇక్కడ ప్రాఫిట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో 12 కోట్లకు అమ్మితే 13 కోట్లు కలెక్ట్ చేసింది. ఈస్ట్ గోదావరి 7.75 కోట్లకు అమ్మితే 7.50 కోట్లు కలెక్ట్ చేసింది. రేపటి నుంచి ఇక్కడ ప్రాఫిట్లోకి ఎంటర్ అవుతుంది. వెస్ట్ గోదావరి 6.50 కోట్లకు అమ్మితే 6.30 కోట్లు కలెక్ట్ చేసింది. గుంటూరు 8.50 కోట్లకు అమ్మితే ఇక్కడ 10.50 కోట్లు కలెక్ట్ చేసింది. 2 కోట్ల ప్రాఫిట్ అందుకున్న గుంటూరులో 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక కృష్ణాలో 7.20 కోట్లకు అమ్మితే 6.90 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకో 30 లక్షలు కలెక్ట్ చేయాలి. నెల్లూరులో 4.20 కోట్లకు అమ్మితే 5 కోట్లు కలెక్ట్ చేసి ప్రాఫిట్లోకి ఎంటర్ అయింది. దీంతో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 112 కోట్లకు అమ్మితే 120 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఇక కర్ణాటకలో 16 కోట్లకు అమ్మితే 14.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఇక్కడ మరో 1.50 కోట్లు కలెక్ట్ చేయాలి. అది ఈ వీకెండ్ లో కంప్లీట్ అవ్వచ్చు. ఇక తమిళనాడులో 6 కోట్లకు అమ్మితే 3.80 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకా కాస్త కష్టపడవలసి ఉంది. అలాగే కేరళలో 1 కోటికి అమ్మితే 80 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా 20 కోట్లకు అమ్మితే అక్కడ 23 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో 27 కోట్లకు అమ్మితే 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా టోటల్ వరల్డ్ వైడ్గా 182 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న దేవరా మూవీ మిక్స్డ్ టాక్తోనూ జస్ట్ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని రాజమౌళి నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అన్న సెంటిమెంట్ని బ్రేక్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. జై ఎన్టీఆర్, జై హింద్.